నమస్కారం. మా ఊరి కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని మొదలు పెట్టడానికి ఓ ముఖ్య కారణం ఉంది. భాష, యాస. యాస అన్న పదం వినగానే మనకు ముందు గుర్తొచ్చేదేంటి? పల్లెటూరు. పల్లెటూరు యాస అని. అక్కడ మాట్లాడేదే అసలైన భాష కదా. కానీ సిటీకి రాగానే అక్కడ మనం మాట్లాడే విధానం చూసి ఈడవడ్రా బాబు, పక్క పల్లెటూరోడ్లా ఉన్నాడే, మొరటగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారని మనము వాళ్ళలాగా స్టైల్గా మాట్లాడడానికి ట్రై చేస్తాం. కానీ ఈ పల్లెటూర్లు లేనిది సిటీలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి చెప్పండి? ఇలా అనుకోవడం వల్లే మన ఊరి యాస అంతరించిపోతుంది. అసలు యాస అంటే ఏంటి? అమ్మ చేతి గోరుముద్ద, తొలకరి వానచినుకుల మట్టి వాసన, ఆత్మీయ పలకరింపుల ఆలింగనం, మమతాను రాగాల మనవైన గారాలు, పల్లెసిగలో మొలిచిన నగ మన యాస. మధురమైన కమ్మదనం, ప్రేమాప్యాయతల అమ్మతనం కలగలిసిన మన భాషను విరబూసేలా చేద్దాం. యాసపు పట్టం గట్టి జనపదాల జాతరకు రంగం సిద్ధం చేద్దాం. మన భాషను, మన యాసను కాపాడుకునే ప్రయత్నమే ఈ మా ఊరి కథలు. 30 ఏళ్ల క్రితం పల్లె వీధులను పలకరించి, పంట పొలాల్లో పరవశించి నాట్యమాడిన పదాలెన్నో, నానుడుల సామెతలు, మా తాతల నోటి నుంచి రాలిపడిన వరాల మూటలు. ఆ పదాలు మళ్ళీ జనమాధ్యమంలో కదం తొక్కాలన్న ఆశే ఈ యాసకు శ్వాస. మాది రాయలసీమ ప్రాంతం. యాసను కాపాడుకునే ప్రయత్నంలో మా నాన్నగారు వారి బాల్యంలోని ఎన్నో మధుర స్మృతులు, తీపి జ్ఞాపకాలు, యథార్థ సంఘటనలను కథల రూపంలో రాయడం మొదలుపెట్టారు. వాటిని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేశారు. చాలా మంచి స్పందన వచ్చింది. అయితే చదవగలిగిన వారి సంగతి సరే, మరి చదవలేని వారి సంగతి ఏంటి? అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఈ కథలన్నీ వినిపించాలన్న ఆలోచన నాకు వచ్చింది. అప్పుడే ఈ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాను. మన యాసలోని వినసొంపు పదాలను మనసొంపు చేయడానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను. మా కథల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే కామెంట్ చేయండి. మా కథలు గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కథలను ఎన్నో వినాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే సుమి. అస్సలైన మజా నెక్స్ట్ వీడియో నుంచి ఉంటుంది. ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇట్లు గుండ్రాతి ఇందిరా ప్రియదర్శిని, డాటర్ ఆఫ్ రాజేష్ గౌడ్, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.